ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. చూడండి, దేవుని ఇల్లంతటిలో ఎవరు నమ్మకంగా ఉన్నారట? మోషే గారు నమ్మకంగా ఉన్నాడట. ఆ తర్వాత ఈయన కూడా అన్నారు కదా, ఈయన కూడా అన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభుల వారంట. తనను ఎవరైతే నియమించారో ఆయన కూడా ఎలా ఉన్నాడట? నమ్మకముగా ఉన్నాడు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నాడంట. ఈయన కూడా అంటే యేసుక్రీస్తు కూడా తను నియమించిన దేవునికి నమ్మకముగా ఉన్నాడట. ఇప్పుడు ఒక ఐదో వచనం చదవండి. 5వ వచనం. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి చాలు ఆయన ఇంటి మీద ఏమన్నాడట? నమ్మకముగా ఉన్నాడు. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉన్నాడట. ఏంటి ఆ ఇల్లు? ఇంతకు మోషే గారు ఏ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు అని అన్నప్పుడు మనం ఆలోచిస్తే, మోషే గారికి దేవుడు అప్పగించిన ఇల్లు ఏదంటే దేవుని ప్రజలు. మోషే గారికి దేవుడు అప్పగించినటువంటి ఇల్లు ఏంటంటే ఇశ్రాయేలీలు. మనకందరికీ తెలిసినటువంటి విషయం. ఐగుప్తులో నుండి కనాను దేశానికి నడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకొని ఆ మోషే గారిని మోషే గారి చేతికి తన ఇంటిని అప్పగించాడు. మార్గమంతట్లో నడిపిస్తున్నాడు. మోషే గారు ఎలా ఉన్నాడో దేవుని ఇంట్లో ఏమాత్రము కూడా దేవుని మాటను ధిక్కరించకుండా, దేవుని మాట కాకుండా ఏ పని చేయలేదు ఆయన. కాబట్టి దేవుడు ఏదైతే చెప్పాడో దానిని సంపూర్ణంగా జరిగించి, ఇదిగో నీ టైం అయిపోయింది, ఇంకా నువ్వు వెళ్ళాల్సిన టైం వచ్చేసింది అని చెప్పి దేవుడు పంపించేంత వరకు ఆయనకు మరణం కూడా రాలే. అంటే ఇదంతా దేవుడు ఎందుకు జరిగించుండు అని అంటే, ఇప్పుడు మనకు కొత్త నిబంధన గ్రంథంలో మనకు అర్థమవుతుంది. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే ఎలా ఉన్నాడట? దేవుని ఇంటిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఇక దేవుని ఇంటి పైన ఎవరు నమ్మకంగా ఉన్నారు? ఇప్పుడు దేవుని ఇల్లు అనేది ఇప్పుడు మనకు అర్థం కావాలి. ఇప్పుడు దేవుని ఇల్లు ఏదంటారు? మరి ఇప్పుడు దేవుని ఇల్లు ఒకసారి వాక్యాన్ని చూద్దాం. మనం అనుకునే బదులు అదే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 5వ వచనంలోనే చివరి మాట చదవండి. కలిసి ఉంటాయి కదా 5-6. చివరి మాట చదవండి. ఆయన కుమారుడై ఉండి ఆ ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు అంటే చివరి మట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల ఎవరు? మనమే ఆయన ఇల్లు. ఎవరిల్లు? దేవుని ఇల్లు. మనమే దేవుని ఇల్లు. ఇలా పిలువబడటానికి ఏముంది ఆధారం అనేది మరొక వచనాన్ని మనం చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేద్దాం. విశ్వాస గృహము దేవుని ఇల్లేది? విశ్వాస గృహం. మనమే ఆయన ఇల్లు. ఆయన ఇల్లు అనంటే విశ్వాసానికి సంబంధించిన వారు, అంతే కదా? విశ్వసించిన వారు మాత్రమే దేవుని ఇల్లు. ఈ ఇంటిలో మనం ఎలా ఉన్నాం? ఈ దేవుని ఇంట్లో మనము ఎలా నమ్మకస్తులుగా ఉండగలుగుతున్నామా? ఒకవేళ నమ్మకస్తులుగా ఉండకపోతే చివరికి మన పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది? ఒకవేళ ఈ వాక్యం తెలిసి కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నా దేవునికి నమ్మకస్తులుగా లేదంటే దేవుని ఇంట్లో నమ్మకస్తులుగా మనం బ్రతకకపోతే చివరికి మన పరిస్థితి ఏమవుతుంది అనేది మనకు అర్థం కావాలి. అందుకోసము అసలు దేవుడు మనకి ఏ పని నియమించిండు, ఎక్కడ నమ్మకంగా ఉండాలి? మనం నమ్మకంగా ఉండాలి అంటే ఏదో ఒక పని ఉండాలి కదా. నమ్మకంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏదో ఒక పని చేయాలి కదా. ఇంతకు యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మకంగా ఉంటున్నాడు అని అన్నాడు కదా. ఎలా ఉంటున్నాడు అన్న సంగతిని మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. 4వ వచనాన్ని చదవండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. చూడండి ఎంత చక్కని మాట యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతుండు. ఎందుకు దేవుని మీద ఆయన ఇంత నమ్మకంగా ఉన్నాడు దేవుని ఇంటి పైన అంటే, ఆయన ఏం చేశాడట? చేయుటకు ఆయన చేతికి వచ్చినటువంటి పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద దేవుణ్ణి ఏం చేశాడట? మహిమపరిచాడట. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనకి ఏ పని అప్పగించిండు? మనం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒక పని అప్పగించిండు. ఆయన సంపూర్ణంగా నెరవేర్చి దేవుని మహిమపరిచి ఆ దేవుని ఇంటి పైన ఇప్పుడు ఎలా ఉన్నాడట? నమ్మకంగా ఉన్నాడు. మోషే గారికి కూడా దేవుని ఇంటిని అప్పగిస్తే ఆయన తన పనిని చివరి వరకు నెరవేర్చి ఆయన కూడా ఎలా ఉన్నాడట? దేవుని ఇంటిలో
నమ్మకముగా ఉన్నాడట. ఈరోజు దేవుని ఇంటిలో ఉన్నటువంటి మనము దేవునికి నమ్మకంగా ఉండగలుగుతున్నామా? నమ్ముతున్న మనల్ని దేవుడు నమ్మకస్తులే వీళ్ళు అన్నట్టుగా నమ్ముతున్నాడా దేవుడు? నమ్మాలి అనంటే ఏం చేయాలి? ఏం చేయాలి మనం? ప్రతి వారము, ప్రతిరోజు, ఇలా ప్రతి నెల ఇలా వాక్యాన్ని విని కూర్చొని 1 గంట 2 గంటలు 3 గంటలు అలా విని వెళ్ళిపోతే దేవుడు మనల్ని నమ్ముతాడా? మరి ఎలా మనల్ని నమ్మాలి దేవుడు అంటే అప్పగించిన పనిని సంపూర్ణంగా జరిగిస్తేనే దేవుడు మనల్ని నమ్ముతాడు. ఇంతకు ఎవరికైనా ఏదైనా పని అప్పగించిందా? మనందరి ప్రయాణం ఎటువైపు చెప్పండి? ఎక్కడ మనం నడిచేది? పరలోకం గురించే కదా. ఈ భూలోకంలో ఎంత కలిగి బ్రతికినా, ఏమీ లేకున్నా బ్రతికినా పర్వాలేదు, కానీ మనం చివరికి మనం కోరుకుంటున్నది ఏంటి? పరలోకం దక్కాలని. అదే కదా, పరలోకానికి చేరాలనే కదా మనం చేసేది, మన ప్రయత్నం అంతా. కాబట్టి ఆయన అప్పగించిన పని ఏదో ఒకసారి మనం చూద్దాం. ఆయన అప్పగించిన పని ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకుంటే కొన్ని వచనాలు మనము 25వ అధ్యాయం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. పరలోక రాజ్యం ఎలా ఉందంట? ఒక యజమానుడు లేదంటే ఒక మనుషుడు ఒక దేశాంతరానికి పోవాలని ఆలోచించాడట. వెళుతూ వెళుతూ ఏమనుకున్నాడంటే తన ఆస్తిని ఎవరికి అప్పగించాలనుకున్నాడ? తన దాసులకు అప్పగించి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాడట. ఆయన వెళుతూ వెళుతూ తన దాసుల్ని పిలిచి ఇదిగో అని చెప్పి వాళ్ళకి ఏమి ఇస్తున్నాడో ఒకసారి కింద మాట చదవండి. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, మరి ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే ఆయన దేశాంతరమునకు వెళ్ళిపోయాడు. తన దాసుల్ని పిలిచి తనకున్నటువంటి ఆస్తిని ఒక్కొక్కరికి సామర్థ్యాన్ని బట్టి ఒకరికేమో 5, ఒకరికేమో 2, మరి ఒకరికి 1, ఈ విధంగా తన ఆస్తిని వారికి అప్పగించి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వ్యాపారము చేసి సంపాదించమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన మీరు చేయాల్సినటువంటి ఒక పని ఉంది, ఆ పని చేయండి. ఇదిగో మీకు ఇచ్చినటువంటి ఆస్తితో మీరు చేయాల్సినటువంటి పని ఉంది, ఆ పని మీరు చేసి మీరు లాభం సంపాదించండి అని అప్పగించి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో మనం కింద చూద్దాం. మళ్ళీ చదవండి, కింద 16 చదవండి. 5 తలాంతులను తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరొక 5 తలాంతులను సంపాదించెను. అలాగుననే 2 తలాంతులను తీసుకున్నవాడు మరొక 2ని సంపాదించెను. అయితే 1 తలాంతును తీసుకునేవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టును. చాలండి, ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం. యజమానుడేమో సంపాదించండి అని ఇచ్చిపోయిండు. అయితే 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేసిండు? ఆ 5 తలాంతులను కాకుండా మరొక 5ని సంపాదించండు. 2 తీసుకున్నవాడు మరొక 2ని సంపాదించుకుండు. 1 తీసుకున్నవాడు ఏం చేసిండంట? వాడు తీసుకెళ్ళి గుంట తవ్వి గుంటలో పెట్టి మట్టి కప్పేసి వాడు చక్కగా కూర్చున్నాడు. ఆ తర్వాత చాలా కాలమైన తర్వాత ఆ యజమానుడు తిరిగి వచ్చేసిందంట. ఆ విషయాలు చదవండి ఒకసారి. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తీసుకొచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను ఇచ్చితివే, అవియుగాక మరి ఒక 5 తలాంతులను సంపాదించినని చెప్పెను. అప్పుడు యజమానుడు భలా నమ్మకమైన మంచి దాసుడా. చూడండి, యజమానుని నోట నుండి వచ్చే మాట ఇలా ఏమంటున్నట? భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇక రెండో వాడు అలాగుననే 2 తలాంతులను తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు మాత్రమే ఇచ్చితివి కదా, అవియుగాక మరి ఒక 2 తలాంతులను నేను సంపాదించానని చెప్పాడు. అప్పుడు ఆ యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక నిన్ను అనేకమైనటువంటి వాటి మీద నియమించెదను అన్నాడు. నీవు కూడా నీ యజమానుడి సంతోషంలో పాలు పొందను. ఎందుకు యజమానుడు వారిని బట్టి సంతోషిస్తుండు? ఎందుకు యజమానుడు వారిని బట్టి ఆనందపడుతుండు అని అంటే, వారు నమ్మకమైనటువంటి వారు. వాళ్ళు ఎలాంటి వారు? అప్పగించిన పనిని సంపూర్ణంగా జరిగించిన వారు. యజమానుని సంతోషంలో మీకు కూడా పాలు ఉన్నది అని చెప్తున్నాడు. ఈరోజు మనమందరము కూడా ఆ యజమానుని సంతోషంలో పాలు పొందాలంటే దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో మనము నమ్మకస్తులముగా ఉన్నామా? ఏదో మనం చెప్పుకొని విని వెళ్ళిపోయి మరలా ఎవరి పనులు వాళ్ళు
చేసుకుంటూ మరలా ఆదివారం వచ్చినప్పుడు వచ్చేసి మరలా కూర్చొని ఒక గంట సేపు వాక్యం విని మరలా వెళ్ళిపోయి మరలా మనం ఈ లోకంలో బిజీగా మన బ్రతుకాలం అంతా బ్రతికి తర్వాత వచ్చేసి మరలా ఒక గంట సేపు వాక్యం విని ఇలాగ వెళ్ళిపోతే మనము దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా ఉండగలమా? లేదంటే పరలోకం ఎవరికైనా ఇస్తాడా దేవుడు? వాక్యం విన్నవారికి మాత్రం పరలోకం ఇస్తానని చెప్పాడా? ఏమన్నాడు? ఓ మాట అంటాడు, దేవుని వాక్యం విన్నవారు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని విన్నవారు. రోమపత్రికలు అనుకుంటే 3వ అధ్యాయం ఒకసారి చదవండి, 21వ వచనం అనుకుంటా. 2 ధర్మశాస్త్రమును వినువారు, ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాలేరు. ఇప్పుడు మన అందరం ఇప్పుడు వినేవారమే తప్ప ఏ పని చేసేవారము కాదు. మనం ఏ పని చేయకుండా దేవునికి నమ్మకంగా ఉండలేము. మరి ఉండకపోతే యజమానుని సంతోషంలో మనకు పాలు దక్కుతుందా? ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒకసారి 1 తీసుకున్నవాడు ఏం చేసిండో వాడిని చూస్తే మనకు అర్థమవుతుంది. 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనం. 1 తలాంతును తీసుకునే వాడు వచ్చి, అయ్యా, నీవేవో విత్తని చోట కోయివాడవును, నీవు విత్తనాలు చల్లని చోట పంటను కూర్చుకుని వాడవును, కఠినుడు అని నాకు తెలిసి నేను వెళ్ళిపోయి భయపడి నీ తలాంతును తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టినా, ఇదిగో నీది నువ్వు తీసుకోమన్నాడు. ఇది ఇప్పుడు మన పరిస్థితి అంతా ఇది. అయ్యా, నువ్వు ఇలాంటి వంట, నువ్వు అలాంటి వంట, నువ్వు మాకు ఇచ్చినటువంటి మాటలను తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టినావు, మరలా ఇక నువ్వు వచ్చినావు కదా, తీసుకోమని ఇచ్చేటోళ్ళమే మనం కూడా. ఎందుకు అని అంటే ఏ పని చేయలేదు కదా దాంతో, కేవలం వినటం వెళ్ళిపోవటమే, వినటం వెళ్ళిపోవటమే తప్ప దేవుని పనిలో ఏది కూడా మనము చేయలేదు. అందుకోసమే వానికి ఏం చెప్తుండో ఒకసారి చదవండి, కింద మొత్తం పూర్తి చేయడము ఆ మాటలు. అందుకు అతని యజమానుడు వానిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా. ఎలాంటి వాడు? సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట పంట కోయివాడను, చల్లని చోట నేనేమో పంటను కూర్చుకుని వాడనని నీవు ఎరుగుదువా? అలాగైతే నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచేదుండనే, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము నేను తీసుకుందును కదా అని చెప్పి ఆ తలాంతును తీసి 10 తలాంతులు గల వానికి ఈయుడని చెప్పెను. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధిగా కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదనుకున్నది కూడా తీసివేయబడును. చదువురా. మరియు పనికి మాలిన ఆ దాసుని ఎక్కడికి త్రోసివేయమంటుండే వినండి, వెలపట చీకటిలోనికి త్రోసివేయండి. అక్కడ ఏముంటుందంట? ఏడుపును పనులు కొరుకుటయు ఉండును. ఇప్పుడు మన పరిస్థితి ఏంది? మనకు దేవుడు అప్పగించిన పని ఏంటి? మనం ఏం చేస్తున్నాం? దేవునికి నమ్మకమైనటువంటి వారంగా ఉండాలంటే ఆయన అప్పగించిన పనిని సంపూర్ణంగా జరిగించే వారంగా ఉండాలి. కానీ మనం తీసుకున్నదల్లా తీసి భూమిలో పాతిపెట్టినట్టుగా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే చివరికి వెలపట చీకట్లోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. చెడ్డదాసుడా అని ఆయన నోటకుంటా అనిపించుకోవాల్సినటువంటి రోజు ఒకటి ఉంది. దానికోసమైనా ఇంతకాలం మనం కష్టపడింది, దానికోసమైనా లోకానికి వేరుగా బ్రతుకుతుంది, దానికోసమైనా ప్రతి వారం మనం పనిని వదిలేసి కూడా వచ్చి ఈ మాటలు వింటున్న దేనికి? నిజం చెప్పండి. మనం వెళ్ళాలనుకుంది ఎక్కడ? పరలోకం కదా. మరి పరలోకం వెళ్ళాలనుకున్నటువంటి మనము ఏ పని చేయకుండా అక్కడికి వెళ్ళగలమా? యజమానుని యొక్క సంతోషంలో మనము కూడా పాలు పొందాలి అని అంటే మన బ్రతుకు ఎలా ఉండాలి? ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క పనిని మనము నెరవేర్చకపోతే, దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేయాలని ఆయన ఒక పనిని కూడా నియమించినట్ట. ఎఫెసీ పత్రికలు అనుకుంటా మాట, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, మరియు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వాడం. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే దేవుడు ముందుగానే మనం చేయాల్సినటువంటి సత్క్రియలు సిద్ధపరిచాడట దేవుడు. ఆ సత్క్రియలు చేయాలని చెప్పి దేవుడు లోకంలో ఎంతో మంది ఉన్నప్పటికీ వాళ్ళందరికీ లేనటువంటి కృప మనకిచ్చి, దేవుడు మనల్ని ఆకర్షించి, ఇదిగో ఈ సంఘముగా దేవుని ఇల్లుగా మనందరినీ ఈ విధంగా సమకూర్చి ఈ ఇంటిలో నమ్మకంగా మీరు ఉండాలి అని చెప్పి దేవుడు మనకు చెప్తుంటే మనం ఇప్పటివరకు ఏం చేసాం? చెప్పుకోవడానికి ఏం లేదు, ఏం చేశామని చెప్పుకోవడానికి లేదు. విన్నదే తప్ప ఏమి చేసింది ఏమి లేదు. కానీ దేవుడు చేయాల్సినటువంటి పనిని నియమించిండు, సత్క్రియలు చెయ్యాలి అని. ఇందాక మనం చదువుకున్నాం కదా, గలతీ రాసినటువంటి పత్రిక 6:10 ఏమన్నాడంటే, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనము ఉపకారం చేయాలి, లేదంటే మేలు చేయాలి. మనం ఏం చేయాలి? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనం మేలు చేయాలి అన్నాడు. కానీ ఏ మేలు చేసాం మనం ఇప్పటి వరకు? ఎవరికైనా ఏ మేలు చేయలేదు. ఏ విషయంలో మనకు నమ్మకస్తులుగా ఉన్నాం మనం? ఏ విషయంలో దేవునికి నమ్మకస్తులుగా ఉన్నాం మనం? ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, నిజంగా మనం నమ్మకముగా లేకపోతే అపనమ్మకస్తులతో పాలు మనకు నియమించబడుతుంది. పౌలు గారు అంటాడు
తనకు అప్పగించబడిన పని సంపూర్ణంగా ఆయన కూడా జరిగించాడట. ఒకసారి ఆ మాట చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణము చేయుచున్నాను. నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణము చేయుచున్నాను. అంటే క్రీస్తు పడినటువంటి పాటలలో కొన్నిటిని ఆయన వదిలేశాడట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువాడు. ఆయన విడిచిపెట్టినటువంటి ఆ కొన్నిటిలో పౌలు గారు కూడా తన వంతు తాను చేస్తున్నాడు. వీళ్ళందరూ ఎంత గొప్పగా దేవుని కోసం బతికారని వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. కానీ వాళ్ళు చేశారా? ఏమైనా విని వెళ్ళిపోయారా? వాళ్ళు వినటం మాత్రమే కాదు, విన్న దాని ప్రకారము బ్రతుకుతూ దేవుడు ఏదైతే తనకు చేయాల్సినటువంటి పనిని నియమించాడో ఆ పనిలో నమ్మకముగా కొనసాగి తన నమ్మకత్వాన్ని దేవునికి కనపరుచుకున్నారు. ఈరోజు మనం ఏం కనపరుస్తున్నాం? ఆ నమ్మకము దేవుడు మన మీద పెట్టినప్పుడు ఆ నమ్మకం కలిగి మనం బ్రతకకపోతే, ఆ దేవునికి నమ్మకస్తులుగా మనం ఉండకపోతే చివరికి మనం చేరేది ఎక్కడికి? వెలుపటి చీకట్లోనికినా? ఇంతకాలం మనం చేసిన భక్తి వెలుపటి చీకట్లోనికినా వెళ్ళేది? దేవుడు కోరుకునే భక్తి ఇది కాదు. వినటం మాత్రమే కాదు, ఆ విన్న దాని ప్రకారము బ్రతకటము, దేవుడు మనకు నియమించినటువంటి సత్క్రియలు చేయుటలో ఎప్పుడు కూడా మనం నమ్మకంగా పనిచేయటం. ఇవి నేర్చుకోవాలి. మనం చాలా నేర్చుకున్నాం. అసలు యేసుక్రీస్తుని ఎలా నమ్మాలి, దేవుణ్ణి ఎలా నమ్మాలి, అసలు వాస్తవాలు ఏంటి అన్న సంగతిని చాలా రోజుల నుంచి మనం వింటున్నాం. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. నిజం, ఇది విశ్వాసం, ఇదే భక్తి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. కానీ ఏమైనా దాంట్లో ఒక అడుగు ముందుకేసామా? చదువుకోవటానికి మాత్రమే ఉపయోగపడే తప్ప దానిలో ఒక అడుగు కూడా మనము పని వేయలేదు. మనం చాలామందికి తెలుసు సత్యం. కానీ సత్యం తెలిసినంత మాత్రాన పరలోకం చేరతారని ఉందా బైబిల్? ఇందాక మనం చదువుకున్నాం కదా, రోమపత్రికలు ఏమన్నాడు? ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు అన్నాడు. మరి పరలోకం నీతిమంతులకే కదా. మరి విన్నవారు దేవుని దృష్టికి నీతిమంతులా కాదు. ధర్మశాస్త్రం ప్రకారం మరొకసారి చదవండి ఆ మాట. 2వ అధ్యాయం 13వ వచనం రోమపత్రిక. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా తీర్చబడతారట. ఆ కాలంలో పౌలు గారు చెప్పిన మాట ధర్మశాస్త్రాన్ని గురించి అయినప్పటికీ ఈ రోజు మనం వింటున్నటువంటి మాట, ఈ క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి మనము కూడా విన్నంత మాత్రాన నీతిమంతులము కాదు. విన్నదాని ప్రకారము మన బ్రతుకు కొనసాగాలి. విన్నదాని ప్రకారము దేవుడు నియమించిన సత్క్రియలు చేయటానికి ముందుండాలి. మనం ఏ పని చేయని వాడికి పరలోకం ఎలా వస్తుంది చెప్పండి? మనం అందరం పరలోకం చేరాలనే ఆశతోనే ఈ విధంగా కూటాలు పెడుతున్నాం, ఈ విధంగా ప్రార్థనలు, ఈ విధంగా దేవుని మాటలు వినడానికి మనం అందరం సంఘంగా కూడుతున్నాం. కానీ ఏ పని చేయకుండా నేను పరలోకం చేరుతానని అనుకోవటం మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్టు. కాబట్టి దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని ఇంటిలో నమ్మకస్తులు కావాలి. దేవుని ఇంట్లో నమ్మకస్తులు కావాలి. దేవుడు మోషే గారిని నియమిస్తే మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడట. దేవుడే సాక్ష్యం ఇచ్చిన ఆయన గురించి. దేవుని ఇంటిపైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నియమిస్తే ఆయన దేవుని ఇంటిపైన నమ్మకముగా ఉన్నాడని దేవుడే సాక్ష్యమిస్తాడు. ఈరోజు పౌలు గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే ఆయన కూడా తనకు నియమించినటువంటి పనిని సంపూర్ణంగా జరిగించాడు తన వంతు. ఈరోజు దేవుడు మనకు నియమించిన పనేంటి, మనం చేయాల్సిన పనేంటి, అది మనం తెలుసుకోలేకపోతే, ఆ క్రియలు మనం చేయలేకపోతే మనం పరలోకం చేరే అవకాశము లేదు. ఎలా చేస్తాడంటే దేవుడు, ఇదిగో సోమరివైన చెడ్డ దాసుడా, చివరికి మాట మనం పడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆయన అంటాడు, వీడిని తీసుకెళ్ళి వెలపట చీకటిలోనికి త్రోసివేయండి. ఎందుకు అనంటే వీడు ఉపయోగం లేనివాడు, అపనమ్మకస్తుడు వీడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరొక కోణంలో ఇదే మాట చెప్తుంటాడు. ఒకసారి లూకాసు వార్త చూద్దాం. ఆ మాట కూడా చూసి ముగించుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 42 నుంచి చదువుకుందాం. ప్రభువు ఇట్లా, నేను తగిన కాలమందు ప్రతివానికి ఆహారం పెట్టినట్లు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎవడు, బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు, ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట చూచునో కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వానిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి
తిని త్రాగి మత్తుగా ఉండసాగితే ఏమంటే మనము దాసులను దాసీలను కొట్టడానికి మనకు ఎవరు లేరు, ఉన్నారా? మనం ఎవరైనా కొట్టడానికి మన కింద దాసీలు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ మనం దేని వల్ల మత్తుగా ఉండదు తెలుసా? తిని త్రాగి చక్కగా మనము నిద్రపోతుంటాం. ఇది మనకుంది, అదేనా? మొదటి ఆప్షన్ లేదు, కానీ రెండు మాత్రం ఉన్నాయి మనకు: తినటం, త్రాగటం, మత్తుగా ఉండటం. మత్తుగా ఉండటం అంటే మన పనిలో మనమే కొనసాగటం, మనకు కావాల్సిన పని ఏదో మనం చేసుకోవటమే తప్ప దేవుని పనిని ఏమాత్రం కూడా పట్టించుకోవటం లేదు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. వాడు కనిపెట్టని దినములలో, ఎరుగని గడియలలో ఆ దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో కూడా వానికి పాలు నియమించను. అపనమ్మకస్తులతో కూడా వానికి పాలు నియమించను. ఎందుకు నియమించాడు వానికి అని అంటే, అప్పగించిన పనిని సంపూర్ణంగా చేయలేదు కాబట్టి. తన ఇంటి మీద నియమించినటువంటి వీనిని ఆయన అప్పగించిన పనిలో నమ్మకంగా చేయలేదు కాబట్టి. ఒకవేళ చేస్తే అనేకమైన వాటి మీద అతన్ని నియమిస్తాడట. చేయలేదు కాబట్టి వీని నరికించి ఎక్కడిస్తానన్నాడు? అపనమ్మకస్తులతో కూడా వానికి పాలు నియమించు. నమ్మకస్తులకు మాత్రమే పరలోకం, అపనమ్మకస్తులకు ఎక్కడ ఉంటుంది? అభయంకరమైనటువంటి చీకటి. కాబట్టి ఈరోజు మన బ్రతుకులో నమ్మకమైనటువంటి పని చేస్తున్నామా లేదా అన్న సంగతి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అనంటే, అపనమ్మకస్తులు చేరే స్థలము కాదది పరలోకం. నమ్మకమైన వారు మాత్రమే పరలోకం చేరుతారు. కాబట్టి ఈరోజు మనము దేవుని కొరకు నమ్మకస్తులుగా ఉన్నామా లేదా అన్న సంగతి మన మనస్సాక్షి మనతో కూడా సాక్ష్యం ఇస్తుంటుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏం చేశాం దేవుని కొరకు, దేవుడు మనకి ఏం అప్పగించాడు అన్న విషయాలను మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనకు మన మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తుంది. ఆ విషయాలన్నిటినీ గమనించి తెలుసుకొని నమ్మకస్తులుగా బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో స్థిరపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయన, దేవుని ఇంటిలో నమ్మకస్తులు ఎవరు అన్నటువంటి విషయాన్ని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, మీరు నియమించినటువంటి మోషే గారు తన జీవితంలో నమ్మకముగా ఈ దేవుని